హాయ్ అండి, నేను శిరీష. వెల్కమ్ టు శిరీషాస్ మీమా వంటిల్లు. ఈ వీడియోలో ఆరెంజ్ కేక్ని హెల్దీ మరియు టేస్టీగా ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. ఆరెంజ్ కేక్కి ఆరెంజ్ కలర్ రావడం కోసం నేను ఎటువంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయలేదు. మరి ఏ టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశానన్నది నా ఫుల్ లెంత్ వీడియో అయితే చూడండి. చూశారు కదా, కేక్ అయితే సూపర్గా కుక్ అయింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఇప్పుడు ప్రిపరేషన్లో ముందుగా ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకుని మూత పెట్టుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఇలా 15 నిమిషాల పాటు కడాయిని ప్రీ కుక్ చేసుకోండి. కేక్ ప్రిపరేషన్ కోసం కేక్ టిన్ తీసుకుని దానికి బటర్ని అప్లై చేయాలి. దాని తర్వాత కొద్దిగా మైదా పిండిని ఒక చెంచాడు వరకు వేసుకుని కేక్ టిన్ అంతా స్ప్రెడ్ చేయండి. ఇలా చేయడం వల్ల మనకి కేక్ అనేది అంటుకోకుండా కుక్ అయ్యి నీట్గా వస్తుంది. ఇప్పుడు ప్రిపరేషన్లో ముందుగా నేను ఇక్కడ 2 ఆరెంజెస్ తీసుకున్నాను. ఈ ఆరెంజెస్ చాలా చిన్నవి దొరుకుతూ ఉంటాయండి. ఇప్పుడు శీతాకాలంలో సీజన్ కాబట్టి ఇటువంటివే పెద్దవి తీసుకున్నా కూడా పర్వాలేదు. ఈ టైప్ ఆఫ్ ఆరెంజెస్నే తీసుకోవాలి మనం. ఎందుకంటే ఇవి చాలా స్వీట్గా ఉంటాయన్నమాట. కేక్కి పుల్లటి ఆరెంజెస్ యూజ్ చేస్తే అంత బాగుండదు. ఇప్పుడు తీసుకున్నాం కదా, ఇవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా మనం ఒక చల్లని తీసుకుని దాంట్లో వడకట్టుకోండి. ఎందుకంటే కేక్కి చేసేటప్పుడు ఈ ఆరెంజ్వి తొనల్లాంటివి ఉంటాయి కదా, అవేమి తగలకుండా ఉంటాయి. ఒక్కొక్కసారి అయితే ఆరెంజ్ కేక్లో ఇవి కూడా డైరెక్ట్గా వేసేయచ్చు. ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు. రెండు కూడా బాగుంటాయి. కొంతమంది ఆ టేస్ట్ని ఇష్టపడిన వాళ్ళు ఇలా వడకట్టేసుకుంటారు. కొంతమంది ఇది కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఫుడ్ కలర్ బదులు ఆరెంజ్ స్క్వాష్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఇది మనకి బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటుందండి. జనరల్గా మనం సమ్మర్ సీజన్ వచ్చినప్పుడు ఎక్కువగా కొంటూ ఉంటాం ఇవి. ఈ ఆరెంజ్ స్క్వాష్ జ్యూస్ అనేది ఒక 4 టీ స్పూన్ వరకు తీసుకోవాలి. ఇలా తీసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆరెంజ్ జ్యూస్, దాంట్లోకి వేసుకుని కలిపేసుకోండి. ఈ స్క్వాష్ వల్ల మనకి ఏంటంటే కలర్ అనేది ఆరెంజ్ కలర్ అనేది వస్తుంది మన కేక్కి. పెద్దగా మనం ఫుడ్ కలర్స్ ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఒక టిన్ పెట్టుకుని మనం ఒక బౌల్లో దీనికి హాఫ్ బౌల్ వరకు షుగర్ని తీసుకోవాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆరెంజ్ స్క్వాష్, ఆరెంజ్ జ్యూస్ స్వీట్గానే ఉన్నాయి కాబట్టి హాఫ్ బౌల్ స్వీట్ అయితే సరిపోతుంది. దాంట్లోకి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆరెంజ్ జ్యూస్ని వేసుకోవాలి. ఇవి రెండు కూడా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇవి బాగా కలుపుకునేటప్పుడు ముందుగా మనం ఒక హాఫ్ కప్ వరకు పెరుగును కూడా వేసుకోవాలి. పెరుగు, షుగరు, ఆరెంజ్ జ్యూసు ఇవి మూడు కలిసి నీట్గా కలుపుకోవాలి. ఇది మీరు కలుపుకునేటప్పుడు ఒక 5 మినిట్స్ టైం అయితే పడుతుంది. అంతసేపు మీరు కలపలేకపోతే పెరుగుని, షుగర్ని కూడా ముందుగా కొద్దిగా మిక్సీ ఒకసారి తిప్పేసుకుని డైరెక్ట్గా జ్యూస్లోకి వేసేసినా సరిపోతుంది. అప్పుడే పందర్ అనేది మనకు డైరెక్ట్గా కలుస్తుంది. ఇప్పుడు మెల్ట్ చేసినటువంటి బటర్ని వేసుకోండి. ముందుగా కొద్దిగా కాచి పెట్టుకుంటే బటర్ బాగుంటుంది. మామూలు బటర్ కూడా వేయచ్చు, కాకపోతే మనకి ఇలా తిప్పడానికి టైం పడుతుంది. అంత కష్టపడకుండా డైరెక్ట్గా మనం బటర్ని మెల్ట్ చేసేస్తే మొత్తం ఈజీగా కలిసిపోతాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. ఇలా ఒకసారి ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకోండి. ఇప్పుడు మనం కేక్ ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ ఒక బౌల్ వరకు మైదాని తీసుకున్నాను. దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోవాలి. ఇవి ఇప్పుడు ఉండలు రాకుండా జల్లించేసుకుంటే సరిపోతుంది. ఇలా జల్లించేసుకుని ఎక్కడ ఉండలు అనేవి రాకూడదు. ఉండలు వస్తే మనకి కేక్ చేసేటప్పుడు అవన్నీ కూడా సరిగ్గా కుక్ అవ్వకుండా వస్తుంది కేకు. అందుకని ఇలా ఉండలు లేకుండా మొత్తం జల్లించేసుకోవాలి. ఇలా మొత్తం అంతా జల్లించేసుకున్న తర్వాత ఈ మిక్స్ని అంతా కూడా మనం కలుపుకోవాలి. ఇది కొంచెం ఒక 3 మినిట్స్ పాటు కలుపుకుంటే మొత్తం అంతా కూడా బాగా కలుస్తుంది. కన్సిస్టెన్సీ కూడా బాగుంటుంది. ఇది ఇట్టే కరిగిపోతూ ఉంటుంది. మనకు ఆల్రెడీ షుగర్ కరిగిపోయింది కాబట్టి పెద్దగా ఎక్కువసేపు తిప్పాల్సిన టైం అయితే పట్టదు. మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి. కొంచెం అంతా కలుపుకున్న తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ వరకు పాలని యాడ్ చేసుకోండి. మిల్క్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది మనకి. ఈ కేకే కాదు, ఏదైనా కేక్ చేసేటప్పుడు మనకి కన్సిస్టెన్సీ సరిపోయినప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం కేక్ టిన్ని తీసుకుని మొత్తం అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కేక్ బ్యాటర్ అంతా కూడా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇదంతా దాంట్లోకి వేసేసుకోవాలి. ఎప్పుడు మనం ఆరెంజ్ కేక్ చేసినా కూడా పుల్లటి ఆరెంజెస్ని మనం యూజ్ చేయకూడదు. దానివల్ల ఏంటంటే కేక్ సరిగా రాదండి.
స్వీట్ ఆరెంజెస్ అయితేనే బాగుంటాయి. మనకి గ్రీన్ కలర్ ఆరెంజెస్ కూడా బయట దొరుకుతూ ఉంటాయి. అవి కూడా తియ్యగా ఉంటేనే ముందు టేస్ట్ చేసుకుని అవి తియ్యగా ఉంటేనే యూజ్ చేయాలి, అయితే యూజ్ చేయకూడదు. ఇప్పుడు ఎయిర్ గ్యాప్స్ లేకుండా కేక్ టిన్ అంతా ఇలా ఒకసారి కదపండి. దీని మీద డెకరేషన్ కోసం నేను చిన్న చిన్న ఆరెంజ్ ముక్కల్ని వేస్తున్నాను. ఇవి స్వీట్గా ఉన్నాయని నేను ప్రిఫర్ చేశానండి. మీకు కావాల్సి వస్తే చెర్రీస్ని డెకరేట్ చేయొచ్చు, టిట్టి ఫ్రూటీని కూడా డెకరేట్ చేయొచ్చు కేక్ మీద. ఏవి వేసినా బాగుంటాయి. నేను ఇక్కడ ఆరెంజెస్ కొన్నే వేసాను, ఎందుకంటే ఇవన్నీ కూడా బేక్ అయ్యేటప్పుడు లోపలికి డిప్ అయిపోతాయి. అందుకని కొన్నే వేసుకున్నాను ఆరెంజెస్. పీస్ కట్ చేసినప్పుడు ప్రతి పీస్లోనూ కూడా మనకి ఆరెంజ్ అనేది వచ్చేలాగా. ఇప్పుడు మనం ముందుగా ప్రీ కుక్ చేసుకున్న కడాయిలోకి ఈ టిన్ అయితే పెట్టేసుకుని ఒక 50 నిమిషాల పాటు కేక్ని కుక్ చేసుకోవాలి. 50 మినిట్స్ తర్వాత చూసారు కదా, కేక్ అంతా నీట్గా కుక్ అయింది. చాక్తో కూడా నేను టెస్ట్ చేసి చూస్తాను. చాలా బాగా కుక్ అయిందండి కేక్ అయితే. చుట్టూ ఆరెంజ్ కలర్ కూడా మొత్తం కేక్ అంతా వచ్చింది. ఈ టైంలో మనం స్టవ్ను ఆఫ్ చేసేసుకుని కేక్ని బయటికి తీసుకుని ఒక 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. అంతే, వేడివేడిగా ఆరెంజ్ కేక్ అయితే రెడీ. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ప్రిపేర్ చేశారంటే 4-5 సార్లు అయితే ఇదే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మనం రెగ్యులర్గా తినే కేక్స్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఆరెంజ్ కేక్ అనేది తింటుంటే చాలా బాగుంటుంది. ఆ తొనలన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి ఉంటాయండి. అది ప్రతి పీస్కి కూడా మనం తింటుంటే తగులుతాయి. చాలా బాగుంటుంది. ఈ కేక్ అయితే మనకి ఒక 4-5 డేస్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న నిల్వ ఉంటుంది. ఇప్పుడు కేక్ కట్ చేసి కూడా చూస్తాను. టిన్కి కూడా అంటుకోలేదు, చూసారు కదా. కేక్ అనేది చాలా బాగా కుక్ అయింది. చుట్టూ కూడా కేక్ ఎక్కడ కూడా పాడవకుండా చాలా నీట్గా కుక్ అయింది. బటర్ అది కూడా వేసాం కాబట్టి స్మూత్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఆరెంజ్ కేక్ అయితే వేడివేడిగా రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.